టెంపుల్ పక్కనున్న రోడ్లో కొంచెం ముంగడికి రాగానే కార్నర్లో ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు పక్కనే మట్టి రోడ్ ఉంది కదా, ఈ మట్టి రోడ్ పట్టుకొని 2 కిలోమీటర్స్ లోపలికి ట్రెక్ చేస్తే అక్కడ గుప్తు భీమశంకర్ దర్శనమిస్తారు. భీమశంకర్ వచ్చేసినాం. లోపల అడవిలో ఒక 2 కిలోమీటర్ ట్రెక్ చేస్తే గుప్తు భీమశంకర్ అని ఒక ప్లేస్ ఉందంట. అది చూడ్డానికే నేను వీడు ఇద్దరు కలిసి వెళ్తున్నాం. లిటరల్లీ ఎక్స్ట్రీమ్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో రోడ్ చూడండి ఇట్లా ఉంది. వీఆర్ వెళ్తున్నాం, తప్పదుగా మనకి. వీళ్ళు వెళ్ళి వస్తున్నారు ఆల్రెడీ. ఈ అడవిలా ఇన్ని ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్స్ చేయడం అవుతుంది. ఓకే ఫైన్, కానీ మనకు చూడాలి గుప్త భీమశంకర్. ఇంకా చాలా దూరం ఉందనుకుంటా. క్లియరా? థిక్ ఫారెస్ట్, దాంట్లో ఇలాంటి మంచి మంచి డిజైన్స్ ఉన్న చెట్లు. ఆల్మోస్ట్ డన్. మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న సైన్ బోర్డ్స్, లేకుంటే రెడ్ క్లాత్స్, లేకుంటే చిన్న చిన్న కవర్స్ ఏదైనా గుర్తుగా పెట్టేసి వెళ్తున్నారు. ఇవి చూడండి, ఇక ఇలాగా తోవ ఎవరు మిస్ కావద్దనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అనేసి మా వాడు అక్కడ ఆరో మార్క్ వేస్తున్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆరో మార్క్ ఏదిరా? అంతేనా? ఏదో మాకు తోచినంత తోవ చూపెట్టడానికి ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ఇలాంటి పెట్టేసి ఉంచారు, కానీ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంకా. సో వాళ్ళ కోసం మా వాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచించారు. ఇక్కడ నుంచి ఇలా దిక్కుంటూ వస్తున్నాం, అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ అవుతుంది. అటు వెళ్ళి చూడాలి. సారీ, ఇది వాటర్ ఫాల్ అయితే కాదు, ఇది గుప్త భీమశంకర్ ప్లేస్ అన్నమాట. కాకపోతే మేము కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. ఇది గుప్త భీమశంకర్, ఇదేనండి గుప్త భీమశంకర్. ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం కదా, ఇది గుప్త భీమశంకర్. దాని పక్కనే చిన్న వాటర్ ఫాల్స్ కూడా చూడవచ్చు. ఇది చూడడానికి 2 కిలోమీటర్స్ లోపలికి ట్రెక్ చేసుకుంటూ వచ్చాం. లొకేషన్స్ మాత్రం బాగున్నాయి, ఫొటోస్ దిగడానికి చాలా మంచిగా అవుతుంది. భీమశంకర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదేం భీమశంకర్ రా? గుప్త భీమశంకర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే రిటర్న్ అయినాం. మావాడైతే కోతులను కొట్టడానికి కట్టె పట్టుకొని మరీ తిరుగుతున్నాడు. ఇందాకే ఒకది బ్యాగ్ తీసుకపోతే రిస్క్ చేసి అడ్వెంచర్ చేసి కోతులన్నింటిని కొట్టి మరీ బ్యాగ్ తీసుకొని
వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండు. ఎందుకు అని అంటే లేడీస్ కాబట్టి. యాక్చువల్లీ ఇందాక ఏమైందనంటే తోవంతా చూసుకుంటా మేమే పోయినాం, కానీ మేమే తోవ తప్పినాం. వీడు ఒక మ్యాప్ చూపెట్టిండు, అది చూసుకుంటూ పోయినాం. కథం అది ఎక్కడికో తీసుకుపోయింది. కాంగ్రెస్ ఇంకో పక్క నుంచి వచ్చేటోళ్ళకి కలిసినాం మేము. వాళ్ళేమో అంటారు మేము వస్తున్నాం టెంపుల్ నుంచి అనేసి. మేము అనుకున్నాం గుప్త భీమా కోసం వస్తారు కావచ్చు, వాళ్ళు అట్నే వస్తున్నారు. ఫైనల్లీ గుప్త భీమా శంకర్ మహాదేవ్ ట్రెక్కింగ్ కంప్లీట్ అయింది. వచ్చేసినాం రోడ్ దగ్గరికి కూడా. జస్ట్ ఇంకొక 100 మీటర్స్ కూడా లేదు. పోతే రోడ్ ఎక్కేసి బ్యాగ్ తీసుకొని చలో టాటా బాయ్ బాయ్ చెప్పేయడమే భీమ్ శంకర్కి. శంకర్ భగవాన్